నిన్ను నిందించేవారు, అపహాస్యము చేయువారు, నీ మీద పగ పెంచుకునేవారు ఎంతోమంది నీ చుట్టూ ఉండెదరు. వారిని మనము ఏమీ చేయలేము. అయితే ఒకటి మాత్రము చేయగలము, వారి కొరకు ప్రార్థించగలము. వారి నుంచి రక్షించమని దేవుణ్ణి వేడుకొనగలము. దేవుడు అద్భుత రీతిలో నిన్ను కాపాడును, రక్షించును. వారి నిందల నుంచి, అవమానము నుంచి, వారి యొక్క పగ నుంచి, వారి యొక్క దుష్టపు చూపుల నుంచి, అసూయ నుంచి ప్రభు నిన్ను అద్భుత రీతిలో కాపాడును ప్రియ సహోదరుడా, సహోదరి. కాబట్టి వారిని చూసి భయపడకుము, వారిని చూచి నీ ధైర్యమును విడిచిపెట్టకుము. ప్రార్థించుము, హెచ్చుగా ప్రార్థించుము. అంతేకాని వారిని దూషించవద్దు, వారి మీద పగ పెంచుకొనవద్దు, ప్రతీకారము తీర్చుకొనుటకు అడుగులు వేయవద్దు. కేవలము ప్రార్థించుము. ప్రార్థన ద్వారా నీవు సమస్తమును జయించగలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.